హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే బెస్ట్ టేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఎలా చేస్తానో చూసండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కర్రీ కోసం కడాయి ఒకటి పెట్టుకుందాం. కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు ఆనియన్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 కరివేపాకు రెబ్బలు, అలాగే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను వంకాయలు, చిన్న సైజు వంకాయలు లేతవి. ఇవైతే చాలా బాగుంటాయి కర్రీకి. యాడ్ చేద్దాం, కలుపుకుందాం. ఆయిల్లో వంకాయలు ముందుగా ఒక 5-6 నిమిషాలు ఉడికిద్దాము. లో ఫ్లేమ్లో మంట పెట్టి మూత పెట్టేసుకొని. వంకాయ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే లేత వంకాయ. ఒక 5 నిమిషాలు ఉడికించాను ఆయిల్లో ముందుగా. నెక్స్ట్ దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే కారంగా ఉండే ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే 1/2 స్పూన్ ఉప్పు. నేను తీసుకున్న వంకాయల ఆలు క్వాంటిటీకి ఇది సరిపోతుంది. కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాము. నెక్స్ట్ దీంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు సన్నగా తరిగిన యాడ్ చేస్తున్నా. ఆలు యాడ్ చేసిన ఒక 2 నిమిషాల తర్వాత టమాటో యాడ్ చేస్తుందంటూ. మనము కట్ చేసి యాడ్ చేస్తున్నప్పుడు ఆలు షేప్ ఇలా ఎడ్జెస్ షార్ప్ ఉంటాయి కదా, మనం కర్రీ అయి దింపేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి. అంటే ఈ లోపే దింపేసేయాలి. పూర్తిగా మెత్తపడితే ఆలు టేస్ట్ పోతుంది. ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మరీ మెత్తగా ఉడికితే కూడా అస్సలు బాగోదు. ఒక 80% ఉడికితేనే సరిపోతుంది. ఆలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాను. ఆలు ఉడికిందా లేదా అనేది స్పూన్తో ఇలా అంటే మెత్తగా తెగిపోవాలి. ఈజీగా ఆలు ఉడికినట్టే. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉడికితే టేస్ట్ ఉందని చెప్పాను కదా. మనం కట్ చేసేటప్పుడు అయితే ఏ షేప్ ఉందో ఇప్పుడు అదే షేప్ ఉంటుంది. అంతే, ఇంకా దింపేసుకొని తినేయడమే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని దింపి వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. మసాలాలు ఏం వేయాల్సిన పని లేదు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి ఒకసారి ఇలా. టేస్ట్ చేద్దాము. వేడివేడి అన్నం అలాగే వేడివేడి కర్రీ టేస్ట్ చేద్దాము. సూపర్, అసలు అదిరిపోయింది. చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.